ధర్మ సమాజ్ పార్టీ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి అన్నెల లక్ష్మణ్ గారికి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రాష్ట్ర కార్యదర్శి పార్టీ కార్యదర్శి రవిబాబు గారికి, సభాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు సదన్ మహారాజ్ గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన మంద జ్యోతి గారికి, రాష్ట్ర కమిటీ సభ్యులు, ఈ కార్యక్రమానికి హాజరైన ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కార్యకర్తలు, పార్టీ అభిమానులు, పట్టణ ప్రజలు, మెదక్ పార్లమెంట్ నుంచి వచ్చిన పార్టీ అభిమానులు, మీడియా మిత్రులకు అందరికీ నమస్తే. జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఇక్కడ మీరందరూ ఒక విషయం ఆలోచించాలి. ఏ మనిషి అయినా తన బతుకు మారాలనుకుంటాడు, తన జీవితం మారాలనుకుంటాడు, తన తలరాత తన విధిరాత మారాలని దేవుడికి దండం పెడతాడు. దాదాపుగా ఈ భూమండలం మీద 99% మంది ప్రజలు దేవుడికే దండం పెడతాడు. అయ్యా నా తలరాత మార్చయ్యా, వచ్చే సంవత్సరం నుంచో ఈ సంవత్సరం నుంచో నా జీవితాన్ని బాగు చేయయ్యా, నా పిల్లల కష్టాలని బాగు చేయయ్యా, నా ఇంటికి, నా పిల్లలకి, నా కుటుంబానికి మంచి చేయయ్యా అని ఈ భూమి మీద 99% ప్రజలు దేవుడికి దండం పెడతారు. ఆ దేవుడికి దండం పెట్టడం అనేది ఒక అలౌకిక విషయం. కానీ అసలు మన బ్రతుకుని మార్చేది లౌకిక విషయం ఏంటో తెలుసా? మనం దండం పెట్టాల్సింది దేనికో తెలుసా? ప్రతి 5 సంవత్సరాలకి ఈ దేశంలో 148 కోట్ల మంది తలరాత విధిరాత మార్చేది, మన కష్టాలను కన్నీళ్ల నుండి బయటికి తీసుకొచ్చేది, మన జీవితాన్ని మార్చేది ప్రతి 5 ఏళ్లకి ఒకసారి వచ్చే పార్లమెంటు ఎన్నికలే మన బతుకును మార్చే ఎన్నికలు. దేవుడికి దండం పెడితే కాదు మన జీవితం మారేది. దేవుడికి దండం పెడితే మన బిడ్డల బ్రతుకు మారదు, మన తల్లిదండ్రుల బ్రతుకు మారదు, మన కష్టాలు కన్నీళ్లు మారవు. దేవుడికి దండం కాదు, 5 ఏళ్లకు ఒకసారి పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయి. ఆ పార్లమెంటు ఎన్నికల్లో 148 కోట్ల మంది జీవితాన్ని మార్చే చట్టాలు, జీవితాన్ని మార్చే బ్రతుకు తెరువు, మన బ్రతుకంతా మార్చేది ఈ పార్లమెంటులో. అవో ఆ పార్లమెంటులోకి దేశం నుండి 540 మంది సభ్యులు పోతారయ్యా పార్లమెంటులోకి. ఆ పార్లమెంటులోకి పోయినవాడు ఏ పార్లమెంటు నుంచి అయితే అందులోకి పోతాడో ఆ నియోజకవర్గ ప్రజల యొక్క తలరాతని, విధిరాతని, బిడ్డల బ్రతుకుని, జీవితాన్ని, తిండిని, భూమిని, చదువుని, చేతి నిండా పనిని, మనిషి గౌరవాన్ని, ఇది మొత్తం జీవితాన్ని మార్చుకొని వచ్చేది ఆ పార్లమెంట్ అనేటువంటి వేదిక. మరి ఆ పార్లమెంటులోకి ప్రతి సంవత్సరం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పోతున్నారే, 5 ఏళ్లకు ఒకసారి పోయినోడు మన బతుకేవుడన్నా మార్చిందా ఇప్పటి వరకు? నీ కుటుంబ బ్రతుకుని, నీ తల్లిదండ్రుల బ్రతుకుని, నీ కడుపున పుట్టిన బిడ్డల బ్రతుకుని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల బ్రతుకుని, నీ బిడ్డల చదువుని, నీ చేతి నిండా పని, నీకు కావాల్సిన భూమి, నీకు కావాల్సిన గౌరవాన్ని, వీటి కోసం ఏ పార్లమెంటు సభ్యుడైనా మన బ్రతుకుని మార్చినోడి ఒక్కడి పేరు చెప్తారా? లేదే. మరి ఏం చేస్తున్నారు పార్లమెంటులోకి పోయి వీళ్ళు? అసలు పోయేదెవరు పార్లమెంట్లోకి? పార్లమెంటులోకి పోయేది రెడ్డి దొరలు, వెలమ దొరలు, కరణం దొరలు, ఠాగూర్లు, బనియాలు, బ్రాహ్మణ దొరలు ఆ పార్లమెంట్లోకి పోతారు. వీళ్ళ జనాభా ఎంత? 100కి 5, 100కి 10 మంది మా అంటే. మరి మిగతా 90 మంది ఎవరు? ఈ మన బతుకులు. మనకి ఒంటి నిండా కండ లేదు, ఎముకల గూడు, కండ్లెక్కడికో పోయి ఉంటాయి, బక్క చిక్కిన శరీరాలు, కొంపల ఆరోగ్యం బాగోదు, పోరగాళ్ళకి బాగోదు, చదువు లేదు, భూమి లేదు, చేతి నిండా పని లేదు. ఇది మన బతుకు. కానీ పార్లమెంటులోకేమో 100కి 5 లేనోడు పోతారట, ఈ 95 మంది ఏమో ఆయనకి ఓట్లు వేయాలట. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి ధర్మం? 95 మంది ఓట్లేస్తే ఆ 5-10 మంది ఆ రెడ్డి వెలమదొరలు ఆ పార్లమెంట్ లో పోయి వాళ్ళ బతుకుని మార్చుకోవడానికి మనం ఓట్లేసి పంపాలట వాళ్ళని పార్లమెంట్ లోకి. ఇది ఎక్కడైనా న్యాయం అయ్యా? అందుకనే ఈ దేశంలో డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసి ఎంతటి అట్టడుగు వర్గాల చేతికైనా ఓటనే ఖడ్గాన్నిచ్చి ఆ ఖడ్గంతో యుద్ధం చేయండి, అణగారిన వర్గాలని వీళ్ళు మోసం చేస్తుంటారు. ఎప్పుడు
వీళ్ళ మోసాలకి బలి కాకుండా మీ అణగారిన వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీ పేదలే మీరే ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఈ రెడ్డి వెలమలతో రాజకీయ యుద్ధం చేసి వాళ్ళని రాజకీయ సమాధి చేసి ఆ పార్లమెంట్ లోకి మీరే పోండి అని మనకి రాజ్యాంగం ద్వారా అవకాశం ఇచ్చిండు అంబేద్కర్. అది తెలుసుకున్న మనం ఒక టిఆర్ఎస్ పార్టీ దగ్గరకు పోయి, ఒక కాంగ్రెస్ పార్టీ దగ్గరకు పోయి, ఒక బీజేపీ పార్టీ దగ్గర పోయి టికెట్లు అడుక్కోవడం ఏంటి, వాళ్ళకు ఓట్లు వేయడం ఏంటి, వాళ్ళ దగ్గర బానిస పని చేయడం ఏంటి, వాళ్ళ దగ్గర బానిస చాకరీ చేయడం ఏంటి? అసలు మనమే రాజకీయ పార్టీ పెట్టి రెడ్డి వెలవదొరలతో మనమే కబడ్డీ ఆడాలని ధర్మ సమాజ్ పార్టీ పెట్టినాం. నువ్వేదా టికెట్లు ఇచ్చేది మాకు, నువ్వే రాజకీయ పార్టీ పెట్టుకుంటాం అని బీసీ ఎస్సీ ఎస్టీలంతా కలిసి ధర్మ సమాజ్ పార్టీని స్థాపించుకొని తెలంగాణ గడ్డ మీద పైసా లేని పార్టీ 15 పార్లమెంటు స్థానాల్లో రెడ్డి వెలవదొరల గుండెల మీద యుద్ధం చేస్తుంది ఎలా పార్టీ. అందులో భాగంగానే మెదక్ జిల్లా ప్రపంచంలోనే వెనుకబడ్డ జిల్లా ఇది. ఎండిన ఎముకల గూడుతో బట్టలు సరిగా లేకుండా, తిండి లేకుండా, ఆరోగ్యం లేకుండా, చదువు లేకుండా, భూమి లేకుండా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కూలీ పని చేసే బానిసలు ఉన్నటువంటి జిల్లా మెదక్ జిల్లాలో 96% మంది బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలు ఉన్నారు ఈ జిల్లాలో. మరి ఇంతమంది జనాభా ఉన్నా ఈ అడవుల్లో అంతా భూస్వాములే. ఈ మెదక్ జిల్లా ఇందులో వెలవదొరలు, రెడ్డి దొరలు, కరణం దొరలు ఏలినటువంటి గడ్డ. ఈ గడ్డలో నుంచి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది మెదక్ జిల్లా నుంచి పోటీ చేసి. మరి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినాక మన బ్రతుకులు మారలే. మరి ఎవరి బ్రతుకులు మార్చింది ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయి? ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ భూస్వాములు, ఈ రెడ్డి దొరలు, ఈ వెలమ దొరలు, ఈ కరణం దొరలని, ఈ వైశ్య దొరలని, ఈ మొత్తాన్ని ఇందిరాగాంధీ వాళ్ళని బాగు చేసింది. మనం ఆ ప్రధానమంత్రి అయినప్పుడు ఇక్కడ విద్య లేక మనం చదువులేక అయిపోయినాం. వాళ్ళు చదువుకొని అమెరికా పోతే మనం చదువులేక సుతారు పనికి రంగుల పనికి పోతున్నాం, రాళ్లు కొట్టడానికి పోతున్నాం. మనం రాళ్లు కొట్టి రంగుల పనికి పోయి సుతారు పనికి పోయి రోడ్లు వేయడానికి దేశ దిమ్మర్లమై బజార్ల బడియాల మనం బతుకిట్లా కావడానికి ఇందిరాగాంధీ కారణమని వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా. ఆ రోజే ఇందిరాగాంధీ మెదక్ జిల్లాలో ప్రతి గ్రామంలో బీసీ ఎస్సీ ఎస్టీలకి ఒక కార్పొరేట్ స్కూల్ కట్టించి ఆ రోజే 84లో మనందరం ఇంగ్లీష్ మీడియం చదివేటట్టు చేస్తే మెదక్ జిల్లాలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఇవాళ అమెరికాలో ఉండేటోళ్ళు, మనం కూడా గొప్పగా బతికేటోళ్ళం. అంటే ఇందిరాగాంధీ మనకి స్కూల్ కట్టియలే. మరి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన అయ్యలు మన తాతలు ఎంతో మంది ఆరోగ్యం బాగలేక చచ్చిపోయినాం. ఈ చావులకి కారణం ఇందిరాగాంధీనే. మనందరికీ భూములు లేక చచ్చినాం. ఈ భూమి రాకపోవడానికి ఇందిరాగాంధీ కారణమే. మనందరికీ చేతికి పని లేక దేశ దిమ్మర్లమై బొంబాయి ఒకడు, హైదరాబాద్ ఒకడు దేశం మీద పడి మన వాళ్ళు ఎటోటో చెల్లా చెదరైపోయి పోయినరు. మనకి పని లేక దేశ దిమ్మర్లమైపోయి, మనకి విద్య లేక దేశ దిమ్మర్లమైపోయి, ఆరోగ్యం బాగలేక భూమిలోకి సమాధులం అయిపోయి మనం సర్వనాశనం కావడానికి ఇందిరాగాంధీ కారణం ఈ దేశానికి ప్రధానమంత్రి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఇందిరమ్మ రాజ్యం చేస్తున్నాడు అంటే మళ్ళీ చంపుతామేంది మమ్మల్ని? మళ్ళీ మాకు భూమి లేకుండా చేస్తామేంది? మాకు భూమి లేకుండా, మాకు చదువు లేకుండా, మాకు చేతి నిండా పని లేకుండా చెయ్యడమేనా ఇందిరాగాంధీ లక్ష్యం? అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే, ఇదో పార్లమెంటు దేవాలయం కట్టించిన. ఎంత పెద్ద మాట మాట్లాడినమ్మా తల్లి, జాగ్రత్త వినండి. పార్లమెంటు దేవాలయం అంటాడు అంటే దేవుడే కదా మన బతుకుని మార్చేది. ఆ దేవుడు ఎక్కడో లేడు, దేవుడు పార్లమెంట్ లో ఉన్నాడని చెప్పిండు అంబేద్కర్. అంటే నువ్వు పార్లమెంటుకు దండం పెట్టాలన్నాడు. పార్లమెంటే దేవాలయం అని చెప్పిండు అంబేద్కర్. మరి పార్లమెంట్ లో ఎవరు కూర్చున్నారట? ఆ పార్లమెంటును తయారు చేసినా అందులో దేవుణ్ణి కూర్చోబెడదామనుకున్నా, నేను దేవుణ్ణి కూర్చోబెడదామని ఒక్క సెకండ్ అనుకునేసరికి నెహ్రూ అనే దెయ్యం వచ్చి కూర్చుంది, ఇందిరాగాంధీ దెయ్యం కూర్చుంది, మోడీ అనే దెయ్యం కూర్చున్నాడు అని అంబేద్కర్ చెప్తున్నాడమ్మా. మరి ఈ దెయ్యాలను ఎల్లగొట్టాలి. ఈ దెయ్యాలను ఎల్లగొట్టి ఆ పార్లమెంటు దేవాలయంలోకి అన్నెల లక్ష్మణ్ దేవుని లోపల కూర్చోబెట్టాలని కోరుతా ఉన్నా. ఈ సందర్భంగా ఒక దావుద్ ఇబ్రాహిం పోటీ చేస్తానమ్మా మెదక్ పార్లమెంట్ లో. ఆ దావుద్ ఇబ్రాహిమే వెంకటరామిరెడ్డి మనల్ని దోచుకున్న దావుద్ ఇబ్రాహిం. అతను వేల కోట్ల రూపాయలు
వేల ఎకరాల భూములు దోచుకున్న ఒక దావూద్ ఇబ్రాహిం అనేటువంటి ఒక మాఫియా దొంగ, ఆ దొంగని పార్లమెంట్ లోకి పంపితే నువ్వు పార్లమెంట్ లోకి పోకముందే ఇంత దోచుకున్నవే, పార్లమెంట్ లోకి పోతే మా ప్రాణాలు ఉంటాయా, అసలు మేము బతుకుతాం అంటనా? ఒక వెంకటరామిరెడ్డిని దోచుకొని ఆయన అందులోకి పంపించాయి, ప్రణాళిక తయారైతుంది. ఫలానా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫలానా దావూద్ ఇబ్రాహిం అనేటువంటి వెంకటరామిరెడ్డి అనేటువంటి ఒక దొంగని పార్లమెంట్ లోకి పోతుంది. బుద్ధి లేదు. ఈ పార్టీ ఓడిపోయినా దీనికి సిగ్గు రాలే, బుద్ధి రాలే. 96% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉండగా పార్లమెంటు టికెట్ ఒక దొంగకి ఇస్తావు అంటే నీకు శాఖలోళ్ళు కనపడలే, మెదక్ జిల్లాల మంగళోళ్ళు కనపడలే, పద్మశాలీలు కనపడలే, గొల్లోళ్ళు కనపడలే, గౌన్లోళ్ళు కనపడలే, బాదిగోళ్ళు కనపడలే, మాలోళ్ళు కనపడలే. పోయి దొంగను తీసుకొచ్చి టికెట్ ఇచ్చింది పార్టీ. మరి నేను అడుగుతున్న బీఆర్ఎస్ పార్టీని, నువ్వు రెడ్డి ఒక గజ దొంగ ఒక దావూద్ ఇబ్రాహిం చోటారాజానికి నువ్వు టికెట్ ఇచ్చినప్పుడు మరి మాకు టికెట్ ఇవ్వనప్పుడు మా శాఖలలో ఓటు ఎందుకురా నీకు, మా గౌన్లలో ఓటు ఎందుకురా నీకు, మా మాదిగోళ్ళ ఓటు ఎందుకురా నీకు? మేము డబ్బులు కొట్టడానికి కావాలనా, మేము చిందేయడానికి నీకు కావాలనా? రోజు బహిరంగ సభలు పెడుతుండే ఆయన ₹1 కోటి బస్సులనేమో కేసీఆర్ చల్లటి బస్సులో ఆయన తిరుగుతాడట, బహిరంగ సభల మీద కొంగేసుకొని మాడిపోయే ఎండలో మన తల్లులు నిలబడాలట, ఒక్క దొరసారి మాత్రం ఎండల మీటింగ్కి రాదట. ఏం న్యాయరా బాబు ఇది? న్యాయం అంటారు అది ఎవడన్నా? ఓడు హెలికాప్టర్లా, ఓడు ₹1 కోటి 4 కోట్ల బస్సుల ఇట్లా తిరుగుతారట. మన తల్లులు వచ్చి ఎండల బుగ్గి పాలయ్యే ఎండల కాలిపోయే ఎండల మొన్న మనల్లే ఎండల పోయి సన్ స్ట్రోక్ వచ్చి ఎండ దెబ్బరికి 4 చచ్చిపోయారు. ఇదే మీ రాజ్యం. ఇప్పుడు సచిన వాళ్ళకి సావు జరిగింది కదా, వాళ్ళని బతికిస్తావా నువ్వు? నీ దేవుడు వచ్చి బతికిస్తాడా? బహిరంగ సభల్లో ఒక దొరసాయన ఉండదా? మా ఆడవాళ్ళకి పులిహోర ప్యాకెట్లు 150 ఇచ్చి మీటింగ్లకు పట్టుకొస్తారా? అందుకనే ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరికి మద్దతు తెలియజేస్తున్నాడు మెదక్ పార్లమెంట్ లో? ఎవరికయ్యా? ఏ అమ్మ మీ జ్ఞానమే లేదా? ఎట్లయ్యా మీరు ఎట్ట బతుకుతున్నాయా? మీ మీద జాలి పడుతున్నాయా బాబు? మళ్ళీ చెప్పండి. రేవంత్ రెడ్డి మెదక్ పార్లమెంటులో ఎవరికి మద్దతు తెలియజేస్తున్నాడు? ఈ ప్రశ్నకి సమాధానం చెప్తే ₹1 కోటి బహుమానం ఇస్తా. అయ్యా, సంవత్సరాల క్రితం రెడ్ల మీటింగ్ జరిగింది హైదరాబాద్ లో. ఆ రెడ్ల మీటింగ్ లో ఇటుపక్క రేవంత్ రెడ్డి, ఇటుపక్క వెంకటరామిరెడ్డి. ఆ మీటింగ్ లో ఈ రేవంత్ రెడ్డి ఉపన్యాసం ఏంటంటే, ఏ పార్టీలో ఉన్న రెడ్లైనా మనమేలా నాయకత్వం వహించాలా, మనమేలా ఈ సమాజానికి నాయకత్వం వహించే రాజ్యం చేసే తెలివితేటలు మన రెడ్లకే ఉన్నాయని ఈ వెంకటరామిరెడ్డి, ఈ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆ రెడ్ల మీటింగ్ లో పాల్గొన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి పాపం ముదిరాజు పోరగాడు, ఇప్పుడు ముదిరాజు పోరగాడిని బొందబెట్టి రేవంత్ రెడ్డి వెంకటరామిరెడ్డిని గెలిపించాలని తిరుగుతున్నాడట. ఇది తెలుసా మీకు? ఎందుకు? నువ్వు రెడ్డి మీటింగ్ పోయి రెడ్లను గెలిపించాలి, రెడ్లే అధికారంలోకి రావాలి, రెడ్లే ఈ దేశాన్ని పరిపాలించే మొనగాళ్ళు. మాదిగోళ్ళు పనికిరారు రాజ్యం చేయడానికి, ముదిరాళ్ళు పనికిరారు, యాదవులు పనికిరారు, గౌన్లోళ్ళు పనికిరారు. మీరు కేవలం ఓట్లేసి డబ్బులు కొట్టి జెండాలు మోసి మీ మీటింగులు పెడితే బహిరంగ సభలకు హాజరై ఓట్లేసే బానిసలేరా మీరు? రాజ్యాన్ని చేసేది మాత్రం మా రెడ్లే అని ఈ వెంకటరామిరెడ్డిని పార్లమెంట్ లో పంపించడానికి రేవంత్ రెడ్డి తన ముదిరాజు బిడ్డను ఓడగొట్టుకోవాలని చూస్తున్నాడు. దీనికి ప్రమాణమే ఆ రెడ్డి మీటింగ్ లో మాట్లాడిన విధానం. అంటే ఈ రెడ్లంతా ఒకటే. ఒక పార్టీ నుంచి వెలమ దొర, ఇంకో పార్టీ నుంచి రెడ్డి దొర, ఇంకో పార్టీ నుంచి గాలం వేసిండు బీసీలకి గాలం వేసిండు. ఎవరితో? నీలం గాలం అన్నమాట బీసీలు పడటానికి ఉచ్చులో. ఆ విధంగా ఈ 3 పార్టీల అభ్యర్థుల్ని ఓడగొట్టి మన పార్టీ ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిని పార్లమెంట్ లోకి పంపాలని కోరుతున్నా. ఇలా ధర్మ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగ పుస్తకంలో నుంచి పుట్టిందయ్యా ధర్మ సమాజ్ పార్టీ. ఆ పుస్తకాన్ని చీల్చుకొని పుస్తకంలో ఉన్న ప్రియాంబుల్ పీఠిక నుంచి ఆ పీఠం మీద నిలబడింది ధర్మ సమాజ్ పార్టీ. ఈ రోజు ఒక మాట చెప్తున్నా మీ అందరికీ. అయ్యా, రాజ్యాంగం పట్టుకొని 10 ఏళ్ల నుంచి ఉద్యమం చేస్తున్నాం మేము. 10 సంవత్సరాలైంది. ఈరోజట రిజర్వేషన్లు మేమే రిజర్వేషన్లు ఇచ్చేదని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రిజర్వేషన్లు ఇస్తారట. గ్వాలియర్ లో, మధ్యప్రదేశ్ లో ఎస్సీలు బీసీలు 95% ఉంటే
అక్కడ గ్వాలియర్ లో దిగ్విజయ్ సింగ్ ఎట్లా పోటీ చేస్తాడని అడుగుతున్నా. దిగ్విజయ్ సింగ్ ఏ విధంగా పోటీ చేస్తాడు? దిగ్విజయ్ సింగ్ ఒక క్షత్రియుడు. ఆయన పోటీ చేసే గ్వాలియర్ మధ్యప్రదేశ్ లో 95% మంది బీసీ ఎస్సీ ఎస్టీలు. ఆ 95% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్న నియోజకవర్గంలో ఎవరికి రిజర్వ్ కావాలా సీటు? బీసీ ఎస్సీ ఎస్టీలకు కావాలా. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చింది? క్షత్రియుడు అనే దిగ్విజయ్ సింగ్ కి. అంటే ఆల్రెడీ రిజర్వేషన్ దొంగిలించిందా లేదా కాంగ్రెస్ పార్టీ? దోసుకొని పోయా. 8 పార్లమెంటు నియోజకవర్గాలు రెడ్లకి కేటాయించిండు రేవంత్ రెడ్డి. ఖమ్మం రఘురామిరెడ్డి, ఈయన ఎవరో తెలుసా? ఈ వెంకటరామిరెడ్డి వియంకుడు. ఆయన అక్కడ కాంగ్రెస్, ఈ వెంకటరామిరెడ్డి టిఆర్ఎస్. వీళ్ళిద్దరూ వియంకులు. వీళ్ళిద్దరు ఎవరు? ఆర్ సురేందర్ రెడ్డి బిడ్డలు. ఆర్ సురేందర్ రెడ్డి ఎవరు? జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి. జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి ఎవరు? విష్ణూరు రామచంద్రారెడ్డి. వీళ్ళంతా ఎవరు? తెలంగాణ గడ్డ మీద నిజాం నవాబుల కింద 1000 ఎకరాలు రాయించుకొని ఒక్కొక్కడు 1000 గ్రామాల మీద 2000 గ్రామాల మీద మన రక్తం దాగిన భూస్వాములు. ఈ భూస్వాములకి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చి వీళ్ళతోటి రాజ్యాన్ని పరిపాలింపజేయాలనుకుంటుంది. రేవంత్ రెడ్డి ఏమంటాడు? తెలంగాణ పునర్నిర్మాణం అంటాడు. ఒక్కొక్కల మాటలు చూడండి. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంది? తెలంగాణ పునర్నిర్మాణం అంటే మనందరం అనుకున్నాం బియ్యం వస్తాయేమో, పింఛన్లు వస్తాయేమో, ఇంకేమన్నా వస్తాయని మనం అనుకుంటాము. తెలంగాణ పునర్నిర్మాణం అంటే బియ్యం రావు, పింఛన్లు రావు. ఒకప్పుడు తెలంగాణ గడ్డని 500 సంవత్సరాలు రెడ్డి రాజులు పరిపాలించారు. ఆ రెడ్డి రాజ్యాన్ని తిరిగి పునర్నిర్మించాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇది కథ. ఇదో ఒక వెలమైన ఈ గడ్డ మీద నుంచి వచ్చిన వెలమైన తెలివితేటలు విపరీతమైపోయి ఆయన వెలమ రాజ్యాన్ని స్థాపించాలని తెలంగాణ పునర్నిర్మాణం అని ఆయన అంటాడు. అంటే తెలంగాణ పునర్నిర్మాణం అని కేసీఆర్ అంటే వెలమ రాజ్యాన్ని తేవాలని, తెలంగాణ పునర్నిర్మాణం అంటే రెడ్డి రాజ్యం తేవాలని రేవంత్ రెడ్డి. తెలంగాణ పునర్నిర్మాణం కావాలని మనం కూడా అంటున్నాము ధర్మ సమాజ్ పార్టీ. ఎందుకు? ఒకప్పుడు మేము బీసీ ఎస్సీ ఎస్టీల మీద ఈ దేశాన్ని పాలించినాం కాబట్టి మళ్ళీ ఆ రాజ్యాన్ని తెలంగాణ గడ్డ మీద తీసుకొని వస్తాం. అందుకనే ఈ రిజర్వేషన్లను పోగొట్టేది బీజేపీ పార్టీ వస్తే రిజర్వేషన్లు పోతాయంటే రేవంత్ రెడ్డి నువ్వు ఆల్రెడీ తీసేసిన 8 పార్లమెంట్లలో రిజర్వేషన్ మాది ఆల్రెడీ తీసి పారేస్తే 8 పార్లమెంట్లలో బీసీ ఎస్సీ ఎస్టీలు 90% ఉంటే 90% వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా ఆల్రెడీ తీసేస్తే మీ ప్రభుత్వంలో ప్రతి పదవి రెడ్డికే ఇస్తే, ప్రతి రాజ్యంలో వాటా రెడ్లకే ఇస్తే, మా ఆడవాళ్ళకేమో బస్సు ఎక్కి దింపుతావు. బస్సు ఎక్కి దింపితే మాకు రాజ్యం వచ్చిద్దా? విమానం ఎక్కి దింపు. నీకు దమ్ముంటే మమ్మల్ని విమానం ఎక్కి దింపియాల. ఎయిర్పోర్ట్కి తీసుకుపోయి రోజు మమ్మల్ని విమానం ఎక్కి దింపి అప్పుడు నీ సంగతి మాకు తెలిసిద్ది. ఉత్త బస్సు ఎక్కిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎవడైనా అమెరికా లండన్ పోయి మీ గవర్నమెంట్ ఏం చేసిందిరా అని వాళ్ళు అడిగితే మా గవర్నమెంట్ లో ఆడవాళ్ళందరినీ బస్సు ఎక్కి దింపును అనండి చెంపలు పగలగొట్టుకురా. ఆ పేజీలో ఎవడైనా బస్సు ఎక్కి దింపుతారా గవర్నమెంట్ లో? గవర్నమెంట్ చేసే పని ఇదా? గవర్నమెంట్ చేయాల్సిన మొట్టమొదటి పని తెలంగాణ గడ్డ మీద భూమి కోసం పోరాడిన బీసీ ఎస్సీ ఎస్టీలకి భూమిని మంచు మీకు దమ్ముంటే అది రాజ్యం అంటే, రాజు అంటే, పరిపాలకుడు అంటే అర్థం. అది ఏం నగరాలు చేస్తారా, నాటకాలు చేస్తారా? రోజు ఒక దొంగ నాటకాలు వేసి 5 పథకాలని ఒకడు 6 గ్యారెంటీలు. ఏంద్రా మీరు గ్యారెంటీలు ఇచ్చేది? మీ రాజ్యం కోసం, మీ రెడ్డి రాజ్యం కోసం, మీ వెలమ రాజ్యం కోసం మా బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లను దోచుకోవడానికి ఈ లెక్కలు చెప్తారా? భూమిని మంచు నీకు దమ్ముంటే తెలంగాణ గడ్డ మీద మా అయ్యలు మా తాతలు అనేక పార్టీల మీద నుంచి, సంఘాల మీద నుంచి, దేశంలో ఉన్నటువంటి మొత్తం నవాబుల మీద పోరాటం చేసి రక్తం చిందించి తెలంగాణ గడ్డ మీద మా ఊపిరే మా భూమి కోసం నువ్వు ఆ భూమిని పంచుతావా? బస్సులో 5 రూపాయలు టికెట్ ఇప్పిస్తావా? ఇదా రాజ్యం అంటే? నాకు భూమినిపి, మాకు భూమినిపి, మేము బస్సులో టికెట్లు వద్దు, మాకు పాడవద్దు. నీకు దమ్ముంటే విమానం ఎక్కి లేదా ప్రతి కుటుంబానికి ఒక బస్సు, ఆ బస్సు నడుపుకుంటాం. సొంతంగా ట్రావెల్స్ పెట్టి నడుపుకుంటాం. ప్రతి ఇంటికి ఒక బస్సు ఎక్కి దింపడం కాదు, ఎక్కినాక బస్సుని తీసుకొని ఇంటికి పోతాం. తలా ఒక బస్సు ఇవ్వండి, బస్సుని ట్రావెల్స్ లో పెట్టి నడుపుకుంటాం. అది జీవితంలో మార్పు. మా బిడ్డలు ప్రైవేట్ స్కూల్లో చదువుతారు, వాళ్ళకి కార్పొరేట్ స్కూల్ కట్టి కార్పొరేట్ స్కూల్లో మా బిడ్డలు చదివి మీ బిడ్డలు అమెరికాలో ఎట్లున్నారో మా బిడ్డలు కూడా అమెరికాలో ఉండాలి. మాకు కార్పొరేట్ విద్య కావాలి, మాకు హాస్పిటల్ కావాలి. మొత్తం తెలంగాణలో దేశంలో మెడికల్ మాఫియా, గుండెల మీద దోపిడీ, ఊపిరితిత్తులు, కార్జం మీద, కిడ్నీల మీద, రక్తం మీద, క్యాన్సర్లని
ప్రతి కుటుంబం హాస్పిటల్కి బలి అయిపోతుంది. ఒక ఉచిత వైద్యం ఎందుకు లేదు మాకు? అమెరికాలో ఇంతే ఉందా? లండన్లో ఇంతే ఉందా? అక్కడ నీకు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా నీ ఆరోగ్యాన్ని క్షేమంగా చూపించి 100 ఏళ్ళు బతికిస్తుంది అక్కడ రాజ్యం. ఇక్కడ మీరే హాస్పిటల్ పెడతారు. హాస్పిటల్కి మేము పోవాలా, 1.5 ఎకరము 1/4 ఎకరం అమ్ముకోవాలా, లేదంటే 10 లక్షలు అప్పు చేసి అప్పు తీర్చడానికి మా బతుకులు బిడ్డలు కట్టుకుంటూ ఆత్మహత్యలు చేసుకొని మేము చావాలా. మాకు దవాఖాన లేదా, మంచి బిడ్డలకి స్కూల్ లేదా, మాకు భూమి లేదా, చేసుకోవడానికి పని లేదా. మాట్లాడితే బస్సులు ఎక్కించినాం. బస్సు ఎక్కినాక మా నుంచి బస్సు పోనే రాదు, చచ్చిపోతాం. బస్సు మేము తీసుకొచ్చే రాజ్యం. మార్పు దేవాలంటే నేను అనుకున్నా కదా ఇవన్నీ చేస్తాడేమో అనుకున్నా. మార్పు లేదు, నేను పొందలేదు. రెడ్డి రాజ్యం వెలమ రాజ్యం పోయి రెడ్డి రాజ్యం వచ్చింది. అదే ఈ కాంగ్రెస్ మార్పు. అందుకనే ఈ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు తీసేస్తుంది. ఈయనట రేవంత్ రెడ్డి అట నా తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అంటాడు. మరి మేమెప్పుడు కావాలో ముఖ్యమంత్రులు? మీకు ఓట్లు వేసుకుంటా బతకాలనా? అందుకనే బీజేపీ పార్టీ, ఆ పార్టీ నమ్ముకున్న మన ధర్మ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగ గ్రంథంలో నుంచి పుట్టింది. మరి భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మంలో నుంచి పుట్టింది. మరి నీకు సనాతన ధర్మంలో రిజర్వేషన్లు ఉన్నాయా? లేవు. మరి నీకు సనాతన ధర్మంలో రిజర్వేషన్లు లేనప్పుడు బీజేపీ పార్టీ పుట్టిందే సనాతన ధర్మం పుస్తకంలో నుంచి కదా. మరి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే మీకు రిజర్వేషన్లు ఇచ్చిద్దా? మళ్ళీ పోరగాళ్ళకి స్కూల్ ఉండదు, మళ్ళీ ఏముండదు. రాజ్యాంగం పోయి సనాతన ధర్మం వస్తుంది. సనాతన ధర్మంతో మన కొంపలన్నీ కాలిపోతాయి. రాజ్యాంగం తీసేసే ఆలోచనలు చేస్తున్నది, దాన్ని ఆచరణలో పెట్టాల్సింది. ఇగో ఎప్పుడో ఈ పని చేద్దాం అనుకున్నారు ఈ పార్టీలన్నీ. బీఆర్ఎస్ పార్టీ బజార్లో పడి రాజ్యాంగాన్ని మారుస్తామన్నది. కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు రాజ్యాంగాన్ని ముట్టుకున్నది. బీజేపీ పార్టీ శాశ్వతంగా రాజ్యాన్ని తీసేయాలనుకుంటుంది. అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఢిల్లీలో రాజ్యాంగాన్ని మార్చాలని ఒక కమిషన్ వేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడలే, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడలే, కమ్యూనిస్ట్ పార్టీ మాట్లాడలే, ఎవరు మాట్లాడలే. ఒక్క కాన్సీరామ్ 20 లక్షల మందితోటి ఢిల్లీలో మీటింగ్ పెట్టి, అరే నువ్వు కానీ రాజ్యాంగం మారిస్తే, నువ్వు రాజ్యాంగం తీసేస్తే భారతదేశాన్ని అతలాకుతలం చేసి పారేస్తారన్నాడు కాన్సీరామ్ 20 సంవత్సరాల క్రితం. ఆనాడు రాజ్యాంగాన్ని తీసేస్తానంటే 20 లక్షల మందితోటి మీటింగ్ పెట్టినప్పుడు 1200 మందిని తీసుకొని పోయిన విశారదం ఢిల్లీ మీటింగ్ కి. అక్కడ రాజ్యాంగం తీసేస్తానంటే ఖబర్దార్ రాజ్యాంగం తీసేస్తావు, ఎట్లా తీసేస్తావని వినవించినావు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నది? రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? 92, 93లో మండల్ కమిషన్ అమలు చేయాలని మండల్ కమిషన్ పోరాటం చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడో తెలుసా? ఈ రాజ్యాంగం తీసేస్తానని ఏబీవీపీలో తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి ఏబీవీపీలో ఉన్నాడు. మరి హరీష్ రావు, కేసీఆర్లు ఎక్కడున్నారు? మండల్ కమిషన్ అమలు కావద్దని వీళ్ళిద్దరు తిరుగుతున్నారు. మరి కిషన్ రెడ్డి ఎక్కడున్నాడు? మండల్ కమిషన్ అమలు చేయాలని మనం తిరుగుతున్న రోజుల్లో మండల్ కమిషన్ అమలైతే బీసీలకి రిజర్వేషన్లు వస్తుందని మండల్ కమిషన్ కి వ్యతిరేకంగా కిషన్ రెడ్డి తిరిగిండు, మండల్ కమిషన్ కి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి తిరిగిండు, మండల్ కమిషన్ కి వ్యతిరేకంగా హరీష్ రావు, కేసీఆర్లు తిరిగిండు. అంటే మనకి బీసీలకి రిజర్వేషన్లు రావద్దని తిరిగిండ్రు. సిగ్గు శరం ఉంటే మనం ఆ పార్టీకి ఓట్లేస్తామా? ఎంత ఆలోచించాల్సిన విషయం ఇది. రిజర్వేషన్లు వద్దని తిరిగినోడు ఇలా రిజర్వేషన్లకు అనుకూలంగా మాట్లాడతారా? మండల్ కమిషన్ లో మేము పోరగాళ్ళ ఇంటర్మీడియట్ చదువుతున్నాం. ఆనాడు మండల్ కమిషన్ ని అమలు చేయాలని బజార్లో పడి యుద్ధం చేసినటువంటి కార్యకర్తలు మేము. ఆనాడు ఇంత పోరాటాలు చేసి రేపు పార్లమెంటులో అడుగు పెట్టాల్సినటువంటి మనం పోవాలి పార్లమెంట్లోకి. అంజల లక్ష్మణ్ అనే భగవాన్ని మనం పార్లమెంటులో అభ్యర్థిగా పంపిస్తే ఏం చేస్తాడో తెలుసా? లక్ష్మణ్ ని పార్లమెంట్ లో పంపిస్తే చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ చట్టం కావాలని దానికోసం కొట్లాడతాడు తన ప్రేగులు తెగిందాకా. పార్లమెంట్ లో లక్ష్మణ్ అడుగు పెడితే మహిళా బిల్లులో బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా ఉపకోట కావాలని పోరాడతాడు చట్టసభల్లో. అంజల లక్ష్మణ్ ని పార్లమెంట్ లో కూర్చోబెడితే విద్యా బిల్లు కోసం పోరాడతాడు. దేశంలో అందరికీ వైద్యం ఉచితం కావాలని పోరాడతాడు. మనందరికీ భూమి కావాలని పోరాడతాడు. వర్గీకరణ బిల్లు కోసం పోరాడతాడు. కులగణన చట్టం కోసం పోరాడతాడు. మరి ఏ పార్టీ అయినా ఈ చట్టసభల్లో ఈ బిల్లుల కోసం ఒక్కడన్నా పోరాడిండా? ఏం చేసిర్రు 5 ఏళ్ళు? ఇలా మొన్నటిదాకా ఒక ఆయన ఎంపీ అయ్యిండు. 5 ఏళ్ళు మెదక్ జిల్లాలో ఉన్న పేదల గురించి ఎవడన్నా మాట్లాడిండా పార్లమెంట్లో? మన కన్నీళ్ల గురించి ఒక్కడన్నా మాట్లాడిండా? అందుకనే మనం ఓటేస్తున్నామంటే మాది ఎవరి కోసమో తెలుసా?
నీ కడుపులో బిడ్డ, నీ కడుపు నుంచి పుట్టిన బిడ్డల్ని నువ్వు ఎంతో ప్రేమిస్తావు కదా, కానీ తప్పు చేస్తున్నాం మనమంతా. నువ్వు కడుపులో ఉన్న బిడ్డల్ని ప్రేమిస్తున్నావంటే వాళ్ళని రక్షించేటోడు పార్లమెంట్లో కూర్చుంటుందని అర్థం. వాళ్ళని రక్షించే పార్లమెంట్లో కూర్చోబెట్టు, నీ బిడ్డల్ని వాడే రక్షిస్తాడు. అలాంటి పార్లమెంటులో నీ బిడ్డల్ని రక్షించే నాయకుడిని పంపించాల పార్లమెంట్లోకి. ఆ విధంగా కులగణన చట్టం అని బజార్లో ఇవాళ మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ, కులగణన అంటే అన్ని కులాలని లెక్కబెట్టి మన వాటాల్ని మనకి ఇవ్వడం. మరి మన వాటా ఇవ్వాలనుకున్నప్పుడు ఇవాళ కులగణనని మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని, తన రాజ్యాన్ని, తన సంపదని 4% లేని రెడ్లకి నువ్వు ఎట్లా కేటాయిస్తానని అడుగుతున్నావు ఈ సందర్భంగా. అందుకనే కులగణన చట్టం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ పచ్చి మోసం చేస్తుంది. ఇది కులగణన సిద్ధాంతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నది. అనుకూలంగా పైకి మాట్లాడి ప్రవర్తనలో వ్యతిరేకంగా చేస్తుంది. ఈ రోజు బీజేపీ గాని, కాంగ్రెస్ గాని, బీఆర్ఎస్ గాని 3 పార్టీలు ఒకటే అయ్యా. 3 పార్టీలు ఒకటే. వీళ్ళు రెడ్డి రావుల పార్టీలు. వీళ్ళంతా కలిసి మాట్లాడుకుంటారు, కలిసి వ్యాపారం చేస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి 24 గంటలు కేసీఆర్ని తిట్టుకుంటా పార్టీని పెట్టి పార్టీలో తిరిగిండు కదా. 24 గంటలు టీఆర్ఎస్ని తిట్టి 24 గంటలు కేసీఆర్ మోసాలను తీసి కేసీఆర్ మోసాలను ఎండగట్టుకుంటూ తిరిగి రాజ్యాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయినావు కదా. మరి ఇవాళ వరకు కేసీఆర్ని అరెస్ట్ చేయలేదు నువ్వు. అదే ధర్మ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డిని కేసీఆర్ని సంకలలో చేతులు పెట్టి గుళ్ళకి వచ్చి ఒకే జైలు వేస్తాం. ఒకటే రోజుల ఇద్దరు తీసుకొచ్చి ఒకే జైల్లో కూర్చోబెడతాం. విప్లవం అంటే మార్పు, మార్పు అంటే విప్లవం. విప్లవం ఈ పెద్ద పెద్ద పాలక వర్గాలు విప్లవాన్ని తేలేరు. వీళ్ళకి విప్లవం తర్వాత లింకులు ఉంటాయి ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి. వాటినే ఆర్థిక సంబంధాలు అంటారు, క్లాస్ రిలేషన్. ఆ క్లాస్ రిలేషన్, క్లాస్ కల్చర్ లో బతుకుతారు వీళ్ళు. వీళ్ళంతా ఒక్కటే. మనం అణగారిన వర్గాలకి రాజ్యం వస్తే ఈ అగ్ర కులాలను తీసుకొచ్చి కటకటాల పాలు చేసి ఇన్నాళ్ళు మన భూములను దోచుకుంటే ఆ భూములు రికవరీ చేసి పంచుకుంటాం మనం. అంత శక్తి ఉన్నది చట్టానికి, అంత శక్తి ఉన్నది రాజ్యాంగానికి. అందుకనే తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలైన 93% ప్రజల్ని ఏకం చేసి మనం రాజ్యం అందుకున్న రోజే మన బతుకులు మారుతాయి. అందుకనే చట్టసభలే దేవాలయాలు. ఆ దేవాలయాలకి దేవుళ్ళను పంపాలి. ఆ దేవాలయాలలో గూడు కట్టుకొని పోయి ఆ దేవాలయాల్లో నక్కి కూర్చున్న దెయ్యాలు, అగ్రకుల దెయ్యాలని బయటికి ఈడ్చుకొని బయటికి పంపించి ఆ దేవాలయాల్లోకి మన దేవుళ్ళని పంపించాలని మీ అందరినీ ఈ వేదిక నుంచి కోరుతా ఉన్నా. అట్లా ధర్మ సమాజ్ పార్టీ పుట్టింది రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, భారత రాజ్యాంగాన్ని రక్షించడం కోసం. అందుకోసం అన్నెల లక్ష్మణ్ దగ్గర పైసలు లేదయ్యా, డబ్బులు లేవు, పైసలు లేవు. మరి ఏమున్నది? కలేజా ఉన్నది. అగ్రకుల దొరల మీద గడగడలాడించే యుద్ధం చేసే కలేజా ఉంది, మనల్ని ప్రేమించే హృదయం ఉంది, హృదయ కాలేయం అన్నమాట. ఆ హృదయ కాలేయం ఉంది, దిల్లు ఉన్నది, కలేజా ఉన్నది. మనల్ని ప్రేమించే దిల్లు ఉన్నది, అగ్రకులాల మీద దొరల మీద యుద్ధం చేసే కలేజా ఉన్నది. ఈ రెండింటిని చూసి పేదవాడైనా మన వాళ్ళకి సేవ చేస్తాడని ధర్మ సమాజ్ పార్టీ తరపు నుంచి ఈ ఎన్నికల రంగంలో దింపడం జరిగింది. అందుకనే మన చెప్పుల గుర్తుకి ఓటేద్దాము, చెప్పులని అగ్రకుల ఆధిపత్యం మీద చెప్పు చూపిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకని చెప్పు గుర్తు మీద ఓటేద్దాం, అగ్రకుల ఆధిపత్యం మీద చెప్పులతో తిరుగుబాటు చేసి ఈ అధికారంలో మనం కూడా బీసీ ఎస్సీ ఎస్టీలం పాలు పంచుకోవాలి. జ్ఞానంతో ఆలోచించాలి. రోజు బుద్ధి కావాలి, జ్ఞానం కావాలని దండం పెడతాం కదా. మరి జ్ఞానంతో పనిచేస్తున్నాం మనం. మోసగాళ్ల పార్టీలకు ఓట్లేస్తే ఏం జరుగుతుంది? ఇన్నాళ్ళు మోసం జరిగింది. మీ ఇంట్లో ఒకళ్ళు చనిపోవడానికి కారణం ఎవడో తెలుసా? మీ ఇంట్లో ఒకళ్ళకి ఆరోగ్యం బాగలేకపోవడానికి కారణం ఎవడో తెలుసా? మీ ఇంట్లో చదువు రాకపోవడానికి కారణం ఎవడో తెలుసా? మీకు భూమి లేకపోవడానికి కారణం ఎవడో తెలుసా? మీకు మంచిగా తిండి తిందామంటే 10 రూపాయలు లేకపోవడానికి కారణం ఎవడో తెలుసా? మీ పిల్లలకి 4 పండ్లు కొనికపోవడానికి 10 రూపాయలు లేకపోవడానికి కారణం ఎవడో తెలుసా? మీ అయ్యా మీ అమ్మ అనారోగ్యాలతో సావడానికి కారణం ఎవడో తెలుసా? ఈ 3 పార్టీలే కారణం. ఈ 3 పార్టీలే మన కొంపల్లా మన బంధువులని, మన చుట్టాలని, మన అయ్యల్ని, మన అమ్మల్ని ఆరోగ్యం బాలేక, భూమి లేక, చదువు లేక, తిండి లేక, పండ్లు లేక, పౌష్టికారం లేక మొత్తం చచ్చిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. మనల్ని బతికిస్తామని నువ్వు రాజ్యంలోకి వచ్చి రోజు ఒక చుట్టం చచ్చిపోతాడు. ఎట్లా చచ్చిపోతాడు? చచ్చిపోయిన చుట్టం కాడికి పోయి ఆలోచిస్తావా? మన శవం కాడికి పోయి బీరు బ్రాండీలు తాగుతావా? ఎట్లా చచ్చిండు మన చుట్టం? రక్తం లేక చచ్చిండు. ఎట్లా చచ్చిండు?
కిడ్నీలు పాడేసి చచ్చిండు. ఎట్లా చచ్చిండు? తిండి లేక చచ్చిండు. ఎట్లా చచ్చిండు? భూమి లేక చచ్చిండు. ఎట్లా చచ్చిండు? తిండి లేక దుబాయ్ పోయి పనిచేసి టీబీ రోగం వచ్చి చచ్చిండు. ఈ మొత్తానికి కారణం ఎవరు? మనల్ని పాలించే దొరలు. ఈ దొరలను దింపి వీళ్ళకి రాజకీయ గోడి కట్టి మనం సింహాసనం మీద కూర్చున్న రోజే మన చచ్చిపోయిన అమ్మ నాన్నలకి ఆత్మశాంతి చేకూరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళకి శాంతి కావాలంటే మన తాగేటప్పుడు 4 సుక్కలు పోయడం కాదు. మన సచిన వాళ్ళు శాంతి రావాలంటే, వాళ్ళు ఆత్మశాంతి రావాలంటే ఈ అగ్రకుల రాజ్యమే మన తల్లిదండ్రుల్ని మన కుటుంబాలని విచ్ఛిన్నం చేసి మన అయ్యల్ని అమ్మల్ని చచ్చిపోయిన సమాధులు మొత్తానికి ఏడ సమాధి ఉంటే ఆడ బోటు పెట్టండి. ఈ సమాధిలో ఉన్న శవాన్ని, ఈ సమాధిలో సచ్చినోడికి కారణం ఓ మోడీయో, సావడానికి కారణం ఒక ఇందిరాగాంధీ, సావడానికి కారణం కేసీఆర్ అని చెప్పండి. ప్రతి సమాధి దగ్గరికి పోయి ప్రతి సమాధిలో చచ్చిపోయిన మన వాళ్ళు ఎట్లా చచ్చిర్రంటే ఈ 3 పార్టీల వాళ్ళని చచ్చిర్రు. మమ్మల్ని బతికిస్తావని నువ్వు రాజ్యానికి వచ్చి మమ్మల్ని చంపుతావు. ఒకరి దగ్గర 1,00,000 కోట్ల ఆస్తుంటదట. పంచవాది ఇదే నా కులగణన అంటే? కులగణన అంటే ఇదే. కాంగ్రెస్ పార్టీలో 1,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి అధిపతులు వాళ్ళకి టికెట్లు ఇస్తావు. మరి కులగణన అంటే ఏంటి? గౌన్లో 40 లక్షల మంది ఉన్నారు. తెలంగాణలో వాళ్ళకి ఎంత భూమి కావాలో అంత పంచాల, సంపదలో ఎంత కావాలో అంత పంచాల, రాజ్యంలో ఏం కావాలో అంత పంచాల. మాది వాళ్ళు 50 లక్షల మంది ఉన్నారు. భూమి ఎంత కావాలో అంత పంచాల, రాజ్యం ఎంత కావాలో అంత పంచాల. మరి 1,000 లక్షల కోట్లు ఉన్నాడు మీ పార్టీలో ఎట్లుంటాడు? కులగణన సిద్ధాంతానికి వ్యతిరేకం కాదా? ఇంత పచ్చి దోపిడీ జరుగుతుంటే మాదిగ దండోరా అని 4 సంఘాలు ఉన్నాయి, అడక తీరే సంఘాలు. మాదిగ సంఘాలని 4 బయలుదేరుతారు. ఒకడు బీజేపీకి టికెట్లు ఓటు వేపిస్తాడట, ఒకడు బీఆర్ఎస్ కి ఓటు వేపిస్తాడట, ఒకడు కాంగ్రెస్ కి ఓటు వేపిస్తాడట. ఆ 3 కలిసి మాదిగోళ్ళ ఓట్లు మీకే అని రాజకీయ వ్యభిచారం చేసి ఆ 3 మాదిగ దండోర సంఘాల చెప్పులను తీసుకొని వెంటబడండి అంట నా కుల సంఘాలను వెంబడబడి. ఏమరా బాయ్, నువ్వు అంబేద్కర్ అంటావు, జ్యోతిరావు పూలే అంటావు, రాజ్యాధికారం అంటావు, అంబేద్కర్కి దండేస్తావు, అగ్రకుల పార్టీలకు ఓట్లు ఎట్టడానికి వాళ్ళ దగ్గర పైసలు అడుక్కొని తిరుగుతావు. సిగ్గుచారం ఉన్నది రాబాయ్. మాదిగూడలో ఒకప్పుడు పెద్ద మాది వాళ్ళు తెలిసి తెలవక ఇంత సారకి ఓట్లు అమ్ముకొని పెద్దోళ్ళు అమ్ముకున్న రాయాలి 5 రూపాయలకు 10 రూపాయలకి. నువ్వు చదువుకున్నా ఇంత చదువుకొని మాదిగ దండోరాన్ని 4 సంఘాలు పెట్టి 4 పార్టీలకు ఓట్లు వేయడానికి సిగ్గుచారం లేదు. చెప్పులు తీసుకొని ఉంటపడే నీ బోకర్లు ఎమ్మటి, ఈ దళారులు ఎమ్మటి, బోకరగాళ్ళు ఎమ్మటి. ఇట్లనే మిగతా కుల సంఘాలు, మాల సంఘం అట, బీసీ సంఘాలట, అన్ని కుల సంఘాలు పోయి వెలమదోర్లకు టికెట్లు, వెలమదోర్లకు ఓట్లు వేస్తారట, రెడ్డి దోర్లకు ఓట్లు వేస్తారట, అన్ని పార్టీలకు ఓట్లు వేస్తారట. మన దగ్గరికి మాత్రం రారట. ఎందుకు? మన దగ్గర పైసా లేదు కాబట్టి, మనం ఛాయ్ కూడా దాపిలేం కాబట్టి. ఈ కుల సంఘాలు చేసే ద్రోహం అగ్ర కులాల కన్నా పరమ డేంజర్. వీళ్ళు అంత పెద్ద ద్రోహం చేస్తారు వీళ్ళు. అందుకనే ఈ దళారులని, ఈ చెంచాలని, ఈ కుల సంఘాల్లో పుట్టిన బోకర్గాళ్ళు చేయబట్టే మన కులాలు ఇట్లయితేనే. కులం ఎప్పుడైనా ఒక అణగారిన కులం తన కాళ్ళ మీద తను నిలబడి స్వీయ రాజకీయ అస్తిత్వం మనకు కావాలా, సొంత రాజకీయాలు చేయాలా. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హిజ్రాలు అంటే ట్రాన్స్జెండర్లు ఒక పార్టీ పెట్టి ఎమ్మెల్యే అయిందట. ఒక ట్రాన్స్జెండర్ ఉత్తరప్రదేశ్ లో ఒక కులం, చిన్న కులం పార్టీ పెట్టి ఎమ్మెల్యేలు అయ్యిండు. తమిళనాడులో 4 కులాలు, బీసీ కులాలు, ఎస్సీ కులాలు పార్టీ పెట్టి ఎమ్మెల్యేలు అయ్యారు. 50 ఏళ్ల నుంచి జరుగుతా ఉన్నది ఈ తంతు 50 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఒక ట్రాన్స్జెండర్లు పార్టీ పెట్టి ఎమ్మెల్యే అయ్యారు. ఒక ట్రాన్స్జెండర్లు పార్టీ పెట్టి వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు అయ్యారు. ఉత్తరప్రదేశ్ లో 4 కులాలు, చిన్న కులాలు పార్టీలు పెట్టి ఎమ్మెల్యేలు అయ్యారు. మన తెలంగాణలో మాత్రం 30 ఏళ్ల ఇండస్ట్రీ ఒక్కొక్కటిది, 30 years ఇండస్ట్రీ. కుల సంఘం పెట్టుకోవడం, ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు అమ్ముకోవడం. మిగతా టైంలో అంబేద్కర్ రాజ్యాధికారం అంటున్నాం. సిగ్గుచారం లేదురా బాయ్ మీకు? ఇంకా ముఖం ఎట్లా చూపించుకోవాలనిపిస్తుంది రా బజార్లా? ఎన్నాళ్ళు అమ్ముకుంటారా బాయ్ ఓట్లు? ఎన్ని సంవత్సరాలు దొరల దగ్గర అమ్ముకుంటారు? మా చావులకి మరణాలకి అగ్ర కులాలు ఎంత కారణమో మన కులంలో ఉన్న బోకరగాళ్ళు అంత కారణమని తెలియజేసుకోవాలి ఇదంతా. అందుకనే వీటన్నింటినీ బద్దలు కొట్టి అంబేద్కర్, ఫూలే, సావుమార సిద్ధాంతంతో ధర్మ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగాన్ని బతికేయడానికి పుట్టిన పార్టీకి చెప్పుల గుర్తుకు ఓటేయండి. సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యాన్ని తిరిగి తెలంగాణలో పునర్నిర్మించడానికి
ధర్మ సమాజ్ పార్టీకి ఓటేసి ఈ రాజకీయ యుద్ధం చేసి అంతిమంగా తెలంగాణ అసెంబ్లీని పార్లమెంటులో మన అభ్యర్థులు పోయి మనందరం రాజ్య సింహాసనం మీద కూర్చొని మన పేదలైన 90% బీసీ ఎస్సీ ఎస్టీలు మత మైనారిటీలు పేద అగ్రకులాలని కన్న తల్లిలాగా చూసుకునే రాజ్యాన్ని మనం తీసుకురావాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ అంజల లక్ష్మణ్ చెప్పుల గుర్తుకే ధర్మ సమాజ్ పార్టీ అంజల లక్ష్మణ్ చెప్పుల గుర్తుకే అంజల లక్ష్మణ్ ధర్మ సమాజ్ పార్టీ చెప్పుల గుర్తుకే ధర్మ సమాజ్ పార్టీ చెప్పుల గుర్తుకే ధర్మ సమాజ్ పార్టీ చెప్పుల గుర్తుకే